గ్రంథం 26వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను చూడండి. ఆ దినమున యూదా దేశంలో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణం ఒకటి ఉన్నది, రక్షణ అను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. రక్షణను నియమించి ఉన్నాడు. రక్షణ అంటే యేసుక్రీస్తు ప్రభు. యేసు ప్రభువును యెషయా గ్రంథంలో రక్షణగా నియమించి ఉన్నాడు. 3వ వచనంలో ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా చేయుదువు అని రాయబడింది. ఎవరి మనస్సు యేసు ప్రభువు మీద ఆనుకుంటుందో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా సదాకాలము కాపాడుదువు అని రాయబడి ఉంది. అదే వాక్యం అనే ఖడ్గమును ధరించి ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు యెషయా గ్రంథం 27వ అధ్యాయంలో ఆ దినమున యెహోవా గట్టిదైన గొప్పదైన బలమైన తన ఖడ్గమును పట్టుకొనెను. గట్టిదైన గొప్పదైన బలమైన తన ఖడ్గము. ఆ ఖడ్గము రెండంచులు గల వాడి అయిన ఖడ్గము. ఆ రెండంచులు గల వాడి అయిన ఖడ్గము దేవుని వాక్యము. ఆ వాక్యము యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య శరీరధారిగా సంచరించనని యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉన్నది. అందుకనే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అంత గొప్ప దేవుడని నిరూపించబోటకు సమస్తము ఆయనే చేస్తున్నాడు. రక్షణ కంచె ఆయనే వేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువే చేయాలి. ఏది చేసినా దేవుడు ఆయన యందు మహిమపరచబడి ఆయనను మెచ్చుకోవాల్సిందే తప్ప యేసుక్రీస్తు ప్రభువే దేవుడని నిరూపించడానికి నేను మీ ముందుకు వస్తున్నాను. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనంలో 2వ వచనంలో ఆ దినమున మహనోహరమగు ఒక ద్రాక్ష వనముండును, దాని గూర్చి పాడుడి. ఒక ద్రాక్ష వనం ఉంటుంది, దాని గూర్చి పాడుడి. యేసుక్రీస్తుని ప్రభువు నమ్మిన ప్రతి బిడ్డ ఒక ద్రాక్ష గెల, ఆ ద్రాక్ష వనము ఉంటుంది. ఇది లోతైన ఆత్మ సంబంధమైన దైవ జ్ఞానమైన అర్థము పరమార్థము అని తెలియజేస్తున్నాను. దానిని గురించి పాడుడి. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను. యెహోవా అను నేను అంటే యెహోవా నామధేయుడైన యేసుక్రీస్తు ప్రభువు కాపు చేయుచున్నాడు. యెహోవా కాపు చేయడు, తండ్రి అయిన యెహోవా కాపు చేయడు. ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో 2 యెహోవాలు ఉన్నారని చెప్పాను. ఒక యెహోవా పైనుంచి సర్వశక్తిని పంపిస్తాడు. దేవుడైన యెహోవా యేసుక్రీస్తు అయినటువంటి దేవుడు ఇక్కడ కాపు చేయుచున్నాడు. సమస్త కుటుంబాలను, ఆయన నమ్ముకున్నటువంటి కుటుంబాలు దేవుని వనముగా ఉండి వాటిని కాపు చేయుచున్నాడు. 3వ వచనంలో యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ప్రతి నిమిషమున, ఒక రోజు ఇడిచి ఒక రోజు కాదు, రైతులు ఒక రోజు ఇచ్చి రోజు, కానీ ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. కుటుంబంలో అల్లర్లు లేవకుండా ప్రతిరోజు ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడను దాని మీదకి రాకున్నట్లు దివారాత్రము నేను దానిని కాపాడుచున్నాను. దివారాత్రులు ఆయన యేసుక్రీస్తు ప్రభు నమ్మినటువంటి బిడ్డల కుటుంబాలను కాపాడుచూ ఉన్నాడు. నా యందు క్రోధము లేదు. ఈరోజు అనేక కుటుంబాల్లో క్రోధము, కోపము ఎక్కువైపోయి కుటుంబాలనే విచ్ఛిన్నం చేస్తున్న ఆ సాతాను, మకరము సర్పమును పోలి ఉన్న సాతాను కోరలు పీకేసి నేను వడిగాజొచ్చి దానిలో ఉండి నా వాడి అయిన రెండంచులు గల ఖడ్గముతో, బలమైన గట్టిదైన నా ఖడ్గముతో దాన్ని ఖండించి కాల్చివేస్తున్నానని ఇక్కడ సెలవిస్తున్నాడు. చూడండి, యుద్ధము చేయు వాని వలె నేను వాటిలోనికి వడిగాజొచ్చి తప్పక వాటిని కాల్చివేసేదను. ఇలాగున్న జరగకున్నట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెను. ఇలాంటివి, ఈ క్రోధాలు, కొట్లాటలు, దుమ్ము లేపుతున్న సాతాను మన మీద పరిపాలన చేయకుండాన్నట్లు యేసుక్రీస్తుని ఆశ్రయించాలని ఖచ్చితంగా యెషయా భక్తుడు చెప్తున్నాడు. 5వ వచనంలో, 6వ వచనంలో రాబోవు దినములలో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగుర్చి పూయును. వారు భూలోకమును ఫలభరితంగా చేయుదురు. ఎవరు భూలోకమును ఫలభరితంగా చేస్తారు? యేసుక్రీస్తుని నమ్మిన మహాభక్తులు కరెంటును కనిపెట్టి ఫలభరితంగా చేస్తారు. మరి మందులు, యొక్క టీకాలు, ఆ యొక్క వ్యాక్సిన్లు కనిపెట్టి ఫలభరితంగా ప్రపంచానికి రిలీజ్ చేస్తారు. అనేకమైన టెక్నాలజీని కనిపెట్టి ప్రపంచానికి ఫలభరితంగా చేసి వారే ఫలభరితులు అవుతారు అని దాని యొక్క ఆత్మ సంబంధమైన దైవ జ్ఞానమైనటువంటి అర్థము 7వ వచనం చెప్పి ముగిస్తున్నాను. చూడండి, అతనిని కొట్టిన వారిని ఆయన కొట్టినట్లు ఆయన అతనిని కొట్టినా. అతన్ని అంటే యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసి కొట్టిన వారిని ఆయన కొట్టినట్లు, అంటే తండ్రి అయిన దేవుడు యెహోవా కొట్టినట్లు ఆయన అతనిని కొట్టినా. ఆయన మనల్ని ఎవరినైనా కొట్టినా, మనల్ని కొట్టలేదు. ఆయన మనం కొడితే
మనల్ని కొడితే పడి ఓర్చుకుని మీరు ఇలా ఓర్పుతో సహనంతో నా దగ్గర సమాధానాన్ని వెతికి నా దగ్గరికి రావాలని